ఇక్కడ గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారంటూ సొంత పార్టీ నేతలపై విరుచుకుపడ్డాడు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ నేతలు బీజేపీకి బి టీమ్గా పనిచేస్తున్నారని తయారయ్యారని రాహుల్ గాంధీ ఇంకా బీజేపీకి బి టీమ్గా పనిచేస్తున్న వాళ్ళను బయటకు పంపుతామని కాంగ్రెస్లో నేతలకు కుదవలేదని అన్నారు. రాహుల్ కాంగ్రెస్ నేతలు పెద్దపులి లాంటి వారని, కానీ ఎవరో వాళ్ళను గొలుసులతో బంధించారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్కు 22% ఓట్లు పెరిగాయని, గుజరాత్లో విపక్షానికి 40% ఓటు బ్యాంకు ఉందని అన్నారు. ఇంకా గుజరాత్లో 30 ఏళ్లుగా అధికారానికి దూరం అవ్వడానికి కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు అందరి వైఫల్యమే కారణమని అన్నారు రాహుల్ గాంధీ. గుజరాత్లో కాంగ్రెస్ అంచనాలు అందుకోలేకపోయిందని, కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా భయంతో కానీ సిగ్గుతో కానీ ఈ మాటలు అనడం లేదని రాహుల్ గాంధీ అన్నారు. ఇక్కడ వాస్తవానికట కొంతమంది కాంగ్రెస్లో ఉన్న నాయకులు బీజేపీకి సపోర్ట్ చేస్తూ బి టీమ్గా వ్యవహరిస్తున్నారట. అసలు కాంగ్రెస్లో ఉన్న నాయకులు పెద్దపులి లాంటి వాళ్ళను గొలుసులతో బంధించినట్టు అయింది, కానీ లేకపోతే వాళ్ళు వీరోచితంగా పోరాడతారు. గత 30 సంవత్సరాల నుంచి పార్టీ ఓడిపోవడానికి కొంతమంది కారణం అని చెప్పి చాలా సిగ్గనిపిస్తుందని చెప్పి ఇక్కడ అంటున్నారు. అంటే కోవట్లు రాజకీయాలు ఉన్నాయి, కాంగ్రెస్లో కూడా ఉన్న నాయకులు కోవట్లుగా పనిచేస్తున్నారని చెప్పి ఇక్కడ గుజరాత్లో కార్యకర్తలతో మాట్లాడిన సందర్భంగా రాహుల్ గాంధీ అన్న మాటలు. సగం మంది కాంగ్రెస్ వారు బీజేపీతో ములాఖతు, రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు అంటూ ఇక్కడ పూర్తి వార్త. ఇంకా కాలిఫోర్నియా గవర్నర్ రేసులో కమలా హారిస్, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆమె కాలిఫోర్నియా గవర్నర్గా పోటీ చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ మేరకు పలు వార్తాపత్రికల్లో కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల జరిగిన పలు కార్యక్రమాల్లో కాలిఫోర్నియా గవర్నర్గా పోటీకి సిద్ధమైనట్టు సూచనప్రాయంగా తెలిపారు. మరికొన్ని రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు. ప్రస్తుతం గ్యావిన్ న్యూసన్ కాలిఫోర్నియా గవర్నర్గా వ్యవహరిస్తున్నారంట. మొత్తానికైతే ట్రంప్ పైన ఆ అధ్యక్ష రేసులో పోటీపడి ఓడిపోయింది. ఇప్పుడేమో కాలిఫోర్నియాకు గవర్నర్గా రేసులో ఉంటుందట కమలా హారిస్. ఇది దానికి సంబంధించిన వార్త.